గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల కొలువులు ఇస్తాం, నిర్దిష్ట సమయంలో 6 గ్యారంటీల అమలు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. సామాజిక వర్గాలకు న్యాయం చేసేందుకు కుల గణన, నూతన పారిశ్రామిక, ఎంఎస్ఎంఈ ఇంధన పాలసీలు, 50 నుంచి 100 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు ఉంటుందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే దీనిపైన గవర్నర్ ప్రసంగం పైన బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. అన్ని అర్ధ సత్యాలే గవర్నర్ ప్రసంగంలో ఉన్నాయంటూ హరీష్ రావు మాట్లాడుతున్నారు. కానరాని విజన్ డాక్యుమెంట్, ప్రతిష్టను దిగజార్చేలా ప్రసంగం, మహిళలు రైతులకు తీవ్ర నిరాశ, నిరుద్యోగ వృత్తిపై ప్రస్తావన లేదు, రుణమాఫీ పంట బోనస్ లేనట్టేనా, మిగిలిన గ్యారంటీల పరిస్థితి ఏంటి, 40 రోజులే ఈలోగా కోడ్ వస్తే ఎట్లా, యాదాద్రి పవర్ ప్లాంట్ మాట ఏది, హామీలు అమలు కాకుంటే పోరే, మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 రోజులు కాదు 12 రోజులు సభ పెట్టాలి అంటూ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ మధుసూనాచార్య డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని. గ్యారంటీల గడువు గాయబ్, 100 రోజుల గడువును మర్చారు. ఆ ఊసే లేకుండా గవర్నర్ ప్రసంగం సాగింది. 2 లక్షల పోస్టులకు గడువు లేదు. టీఎస్పీఎస్సీ ప్రకటనల ద్వారానే 2 లక్షల ఉద్యోగాల భర్తీ. అన్ని ఖాళీలు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తున్న నిరుద్యోగులు ఎప్పట్లోగా భర్తీ చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీత. గ్యారంటీలను తప్పించుకునేందుకే కాంగ్రెస్ గడువు మాయం చేసిందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 13 వరకు శాసనసభ, కనీసం 12 రోజులు నడపాలన్న బీఆర్ఎస్. బీఎస్సీ సమావేశానికి హరీష్ హాజరుపై అభ్యంతరం. కేసీఆర్ కోరిన హరీష్ను బీఎస్సీకి అనుమతించని స్పీకర్ అంటూ వార్త చూస్తున్నాం. ప్రతిపక్ష నేతకు ఇరుకు గది, ఏండ్ల సంప్రదాయానికి తిలోదకాలు. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్, జానారెడ్డిలకు కేటాయించిన గది కాకుండా మరొకటి కేటాయింపు. చిన్న గది కేటాయింపుపై సభాపతికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేతకు చిన్న గది ఇస్తారా? 39 మంది ఎమ్మెల్యేలు ఎలా కూర్చోవాలి? బీఆర్ఎస్ నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు, ఎమ్మెల్యేలకు కనీస సెక్యూరిటీ లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఫైర్. ఆయా అంశాలపై స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఆటోలో అసెంబ్లీకి ఆటో డ్రైవర్లకు పాడి కౌశిక్ రెడ్డి సంఘీభావం తెలిపారు ఎమ్మెల్యే. కులగణనపై సభలో చర్చిస్తాం. కాళేశ్వరంపై విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించలేమని హైకోర్టు చెప్పింది. మీడియాతో చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. గుట్ట కాలేజీని తరలిస్తే ఊరుకోం, కొడంగల్కు తరలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ కుట్ర. కేసీఆర్ దయతో యాదగిరి గుట్టకు వైద్య కళాశాల మంజూరు. ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలి, లేదంటే మార్చి 1 నుంచి రిలే దీక్ష. మాజీ ఎమ్మెల్యే సునీతారెడ్డి హెచ్చరిక. ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ, 25% ఇసుక అక్రమ రవాణా, 48 గంటల్లో అధికారులు పద్ధతి మార్చుకోవాలి. విజిలెన్స్, ఏసీబీ విభాగాలతో తనిఖీలకు ఆదేశం. 2 రోజులు రంగంలోకి విజిలెన్స్. గనులు, భూగర్భ ఖనిజ వనరుల శాఖపైన సీఎం సమీక్ష. నమస్తే తెలంగాణ కథనానికి స్పందన. పింఛను రామచంద్ర, 2 నెలలుగా అందని ఆసరా పింఛన్, వృద్ధుల నుంచి దివ్యాంగుల వరకు ఎదురుచూపులు. పెంపు దేవుడెరుగు, ఉన్నది ఇవ్వని కాంగ్రెస్ సర్కార్. కేసీఆర్ హయాంలోనే నయమంటున్న లబ్ధిదారులు. కొత్త పింఛన్ గ్యారంటీ ఏమైందంటూ నిలదీతలు. ఓటుకు నోటు కేసు, అడ్వకేట్కు అందలం. సలహాదారులే వద్దన్నారు, ఎంతమందిని నియమించారో. కేసీఆర్ నోటిఫై చేసిన ఉద్యోగాలను ఇప్పుడు ఇస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత నిలదీశారు రేవంత్ సర్కార్ని. 4 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు, హైదరాబాద్లో 2 చోట్ల తనిఖీలు. వీక్షణ ఎడిటర్ వేణుగోపాల్ ఫోన్ సీజ్. దేశ ఆర్థికం హస్తవ్యస్తం, యూపీఏ పాలనలో ఆర్థిక వ్యవస్థ నాశనం. సంస్కరణలు చేపట్టడంలో నాటి ప్రభుత్వం విఫలమైంది అంటూ చూస్తున్నాం. గురువారం లోక్సభలో ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. కేంద్రం వివక్షపై విపక్షాల కన్నెర్ర. ఢిల్లీలో కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రుల నిరసన. కేజ్రీవాల్, ఫరూక్ సంఘీభావం తెలిపారు. హస్తినను తాకిన కిసాన్ సెగ, పార్లమెంటు ముట్టడికి రైతు సంఘాల పిలుపు. తెలంగాణ టుడే. AI City Internet for all in TS proposed. Government to implement digital literacy program, says Governor. Congress to present vote on account budget, pegged at 3 lakhs crores. Full budget in July, August. No mention of pressing issues in Governor's speech, says BRS.